విశాఖపట్నం ప్రధానంగా వేదికను అలంకరించిన పెద్దలకు, అధ్యక్ష స్థానంలో ఉన్న రామకృష్ణ నందకు ఆసీనులైన అక్షర మూర్తులు పేరు పేరున ఈ సృష్టి గర్భ కావ్య పరిచయ సభకు నన్ను రమ్మనడం ఒకంతకు రానేమో అని చిన్న భయం ఉండే, వచ్చిన అదృష్టం కూడా కలిగించిండ్రు. అయితే ఇక్కడ వచ్చినప్పుడు చూసినప్పుడు నేను ఈ సభ పుస్తకము దీర్ఘాసి విజయభాస్కర్ అన్న ఇవన్నీ కాదు, నేను ఇక్కడికి వచ్చింది ప్రధానంగా చినవీరభద్రుడు సారు మాట్లాడుతున్నప్పుడు తను చదువుకున్నది, తను పయనించింది చాలా కొద్ది గొప్ప నెమరేసుకోగలను వాళ్ళ వీళ్ళ ద్వారా సుధపాండిత్యంగా, కానీ ఒకసారి మాట్లాడంగా వినాలనిపించింది నాకు. అది వినడానికి వచ్చిన ఈ సభకు నేను, అది వినడానికి వచ్చిన ఫస్ట్. కానీ వచ్చినందుకు ఒక గొప్ప నేపథ్యాన్ని మాత్రం తెలియజేశాడు సార్. ఈ వర్ణాశ్రమ ధర్మం మీద ధిక్కారం చేసి విసిరిన అక్షరపు ఖడ్గాలు అది 108, 111 ఉపనిషత్తులు. వాస్తవానికి నేను సారుండంగా మాట్లాడొద్దు, కానీ వేదం మీద తిరగబడ్డ ప్రతివాడు సంభాషించిన ఇతివృత్తమే ఉపనిషత్తు. ఎందుకంటే అది చాలా బాగా చదువుకున్నాడు సారు. ఒకంతకు ఒళ్ళు వెన్నుపూసి ఒక్కసారి కలుపుకోమన్నది. ఇప్పుడు కొద్దిగా సార్ అవతలకి ఇంకొక అవతలికి పోయి మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు సార్ చెప్పిందే మాట్లాడతాను మళ్ళీ. ఈ పుస్తకం అచ్చేయడానికి వాక్కులమ్మ ప్రచురణ ద్వారా మా ఇద్దరికి, ఏంటిది ఇదేదో వాక్కు ఇక్కడ పెట్టుకున్నారా? మీ బరువా? ఇక్కడ మాట్లాడే బరువు ఫస్ట్ కావాలి. ఈ ఫోటోల బరువు 1, ఈ వీడియోల బరువు 2 పెట్టుకోండి. కింద పెట్టు, నేను పట్టుకునే కాడు ఉండొద్దు. ఋష్యశృంగో మృగజాత కౌచుకో గాదినందన గార్గేయ గార్గవాసుత అగస్యో కుంభసంభవ వాల్మీకోత్పత్తి రజకపుత్రో నారద. ఇంకా పెద్దగున్నది శ్లోకము, మళ్ళా ఒకసారి చెప్తాను. ఋష్యశృంగో మృగజాత కౌచుకో గాదినందన గార్గేయ గార్గవాసుత అగస్యో కుంభసంభవ వాల్మీకోత్పత్తి రజకపుత్రో నారద. నారదుడెవరు? ఇది నేనన్నది కాదు. 1650లో పుష్పగిరి అగ్రహారుల మీద తిరగబడ్డ బ్రాహ్మణేతరుడైన వీరబ్రహ్మేంద్రుడు చెప్పిన శ్లోకం ఇది. ఇది దేన్ని సంభాషించి చెప్తాడు? అజ్ఞానము శూద్రత్వం, సుజ్ఞానము బ్రహ్మమనటి సూక్తులు వినరా. అజ్ఞానమూడికి వాల్మీకి, సుజ్ఞానము బ్రహ్మముందే చూడర వేమ అని వేమన కందమును చెప్తాడు. నిజంగా బ్రాహ్మణులు, బ్రాహ్మణ పుట్టుక అనేది కొత్తగా ఏమీ లేదు ఈ భూతలం మీద. వాళ్ళు ఆరాటపడి బతకడానికి, లేకపోతే ఇంకో ఏదో చేయడానికి బ్రాహ్మణాన్ని తెచ్చిండ్రు. కానీ ఈ ప్రపంచం అంతా అమ్మ నాన్న అలా ఆటలు పుట్టినోళ్ళే కదా. ఇక నా భాషలో చెప్పాలి, ఇప్పుడు అంతా అమ్మ నాన్నల ఆటలు పుట్టినోళ్ళే కదా. ఇప్పుడు ఋష్యశృంగో మృగజాత, ఋష్యశృంగుడు అనే ఋషి, రామాయణ పుట్టుకకు కారణభూతమైన
పుష్పగిరి అగ్రహారుల మీద తిరగబడదు అదే. మృగాలకు పుట్టిన వాళ్ళు మహర్షులుగా చలామణి అవుతున్నప్పుడు మీరు అగ్రగామని ఎందుకు అనుకుంటారా అన్నదే వజ్ర సూచుకోపనిషత్తు నువ్వు ఉదాహరణ చేస్తూ చెప్తాడు. ఈ పుస్తకం వేయడానికి సార్ ఆ వజ్ర సూచుకోపనిషత్తు ముందు విజయభాస్కర్ అన్న నాకు సిరంశెట్టి కాంతారావు అని పాల్వంచలో ఉంటాడు, గొప్ప నవల రాస్తాడు. ఆయన అన్నగారి కోసం చెప్తాడు. ఆయన చెప్తేనే విజయభాస్కర్ సార్ నాకు తెలియడం కాదు. ప్రధానంగా కాస్తో కూస్తో ఈ కర్ణపిశాచాలను కాసేపు కట్టేయండి. మీరు పాటలు పాడతాడని అనుకుంటారు అందశ్రీ. నాకు వీరభద్రుడు సార్ ఇప్పుడు నిజంగా వీరభద్రుడిగా పోనిండు. ఒళ్ళంతా కదిలింది ఇప్పుడు నాకు. అందుకే ఈ పుస్తకం వేశాను నేను, ఉట్టుగానే వేయలేదు. తను ఏం చెప్తాడంటే, అన్న 10 ఉపనిషత్తులను ఆదిశంకరుడు భాష్యము రాసిన పుస్తకాలను రామకృష్ణ మఠం వాళ్ళు వేశారు, కానీ నేను 12 ఉపనిషత్తులను తీసుకొస్తున్నాను. అందులో ఒక ఉపనిషత్తును ఇప్పటికీ భారతీయులు సాధ్యమైనంత వరకు అది ఇని ఉండరు అన్నాడు. నువ్వు ఆ పేరు చెప్పకు అని చెప్పాను నేను. దాని పేరు కూడా చెప్పకు అని చెప్పాను. చెప్పకుండా వజ్ర సూచుకోపనిషత్తు 9 మంత్రాలను వాక్యానంతో చెప్పాను. ఇదే కదా నువ్వు చెప్పింది అని. ఓరి నీ అమ్మ వీడేపడి ఈ వజ్ర సూచుకోపనిషత్తు ఎట్లా తెలుసు ఇతనికి అంటే, అప్పుడు నేను మీ ఉపనిషత్తులు తీసుకొని రాన్నా నీ రచన అని. ఒకరోజు సిరంశెట్టి కాంతారావు గారు, నేను, విజయభాస్కర్ సార్, కానీ సార్ అంటే దూరం అవుతుంది అననే, చాలా దూరం అవుతుంది సార్ అంటే బాగుండదు. అప్పుడు మేము ఒక రోజంతా కూర్చున్నామా. ఇప్పుడు మన సారుకు సికింద్రాబాద్ స్టేషన్లో ఎట్లా చదవడం మొదలుపెట్టి మొత్తము తను రాసిన 30 సంవత్సరాల తపస్సుగా ఉపనిషత్తు కావ్యాలను చదవడము కాదు, చదివి మొత్తము పశువు పచ్చికమేసి తెల్లవాళ్ళు నెమరేసి పాలుగా మార్చి బకెట్ల కొద్ది పంచినట్టుగా. అనువాదం కాదు, నిజంగా సారు చెప్పింది ఎంత గొప్పగా చెప్పిందంటే, పచ్చికకు పచ్చికనే పెండేస్తే అది అనువాదం అవుతుంది, కానీ పాలుగా మార్చి ఇచ్చినప్పుడు అనువాదం కాదు, అది ఆత్మానువాదం అవుతుందే తప్ప పుస్తక అనువాదం కాదు అది. అలా పచ్చికను క్షీరములుగా మార్చి ఇచ్చిన మహాజ్ఞాననిధి విజయభాస్కర్ అన్న, మహాజ్ఞాననిధి అన్న. మీరు ఒకటి చెప్పకండి అన్న, నాకు అవమానంగా ఉంది. మొన్న నుంచి వింటున్నా నేను. వెనుకబడ్డ జిల్లాలు, వెనుకబడ్డ ప్రాంతాలు, వెనుకబడ్డ కులాలు, ఎవ్వడు వెనుకబడడు. అడుగు ముందుకేస్తే ఒక్కడుగే కదా సమస్త బాటలను కన్నది, ఒక్కనుడిగే కదా సకల శాస్త్రాలను కన్నది, ఒక్క వారసునికే కదా 7 సముద్రాలను కన్నది, ఒక్క చూపే కదా దిక్కులు దిగంతాలకు చూసింది, ఒక్క చూపే, ఒక్క అక్షరమే కదా. ఇక్కడ వెనుకబడ్డము, వెనుకబడ్డ కులము, ఏ ఫోన్ మాట్లాడకండి, బంద్ చేయాలి మీరు ఫోను, లేకపోతే నేను కిందికి దిగిపోతా. మీరు ఫోన్లు పెట్టుకొని ఇంత గొప్ప మీటింగులో ఫోన్లు ఎందుకు మాట్లాడతారు? మరి ఉండనబ్బా, బయటికి పో. ఆ రీతిగా వెనుకబడరన్న ఎవరు, వెనుకబడగొట్టిండ్రు తప్ప ఎవడెనుకబడ్డాడు? మీరేమిందని ఇప్పుడు వృషశృంగో మృగజాత కౌచుకో గాదినందన గార్గేయ గార్గవసుత అగస్త్యో కుంభసంభవ వాల్మీకోత్పత్తి రజగపుత్రు నారద. నారదునికి 3 జన్మలు.
సారు ముందట చెప్పాలని వద్దో నాకు తెలియదు. మానసపుత్రుడిగా, బ్రహ్మ మానసపుత్రుడిగా ఒక జన్మ, సూత జాతులకు ఒక జన్మ, రజకపుత్రుడిగా ఒక జన్మ, 3 జన్మలు ఉన్నాయి ఆయనకు. ఎడేవుడు గొర్రె కాసినోడు ఎట్టెట్టో పోతుండ అనుకోవచ్చు. చిన్నప్పటి నుంచి ఆకలింపు లేకపోతే ఇలా ఈ పుస్తకాన్ని ఎందుకు వేస్తాను? సృష్టి గర్భ అనే వాచకాన్ని ఎందుకు పెడతాను నేను? ఆయన ఒక పేరు పెట్టుకున్నాడు, వర్ణాశ్రమ ధర్మము వాసన దలగని పేరు పెట్టాలి ఈ పుస్తకానికి. వర్ణాశ్రమ ధర్మాల తలనరికిన గండ్రగొడ్డలి, గావు కేకలు పెట్టిన ఉపనిషత్తులకు వర్ణాశ్రమ ధర్మ వాసన పులమడానికి లేదు అని. గర్భము అంటే కులము లేదు కదా మరి. సృష్టి అంటే మీ వర్ణాశ్రమ ధర్మము లేదు కదా మరి. అందుకోసము సృష్టి గర్భ, జ్ఞాన గర్భ అనే రీతిగా ఆ సృష్టి గర్భ ఎన్నెందుకు పెడతామన్న పేరు ఇది ఒకసారి చూడు అని ఆయన 1,00,000 మందికి చెప్పిండు. ఆ పేరు కరెక్టేనా అని. నిన్న ఆ పుస్తక ఆవిష్కరణలో పుష్పగిరి పీఠాధిపతులు ఎవడయ్యా ఈ పేరు పెట్టి ఒక్క వాక్యం జరిపేది కదనే, మొత్తం ఉపనిషత్తుల కాలాన్నంతా అల్లనే నిక్షిప్తం చేసి పెట్టిండ్రని. అది నా తెలివో కాదు, అది అమ్మిచ్చిన జ్ఞానం. నాకు తెలిసి బ్రాహ్మణము 2 రకాలున్నది ఈ నేల మీద. ఒకటి కులంగున్నది, ఒకటేమో కుల బ్రాహ్మణంగా ఉన్నది, 2 తల బ్రాహ్మణంగా కూడా ఉంది. ఇప్పటిదాకా సారు చెప్పిన బ్రాహ్మణేతరులు అనువదింపజేసిన జ్ఞానమే ప్రపంచవ్యాప్తమైంది అని ఎంత గొప్పగా చెప్పాడు. ఇప్పుడు కుల బ్రాహ్మణుగా చూడాలా, ఆ తండ్రిని తల బ్రాహ్మణుడిగా చూడాలా? తల బ్రాహ్మణం అన్ని కులాలలో ఉంటుంది, కుల బ్రాహ్మణం మాత్రమే ఒక్క కులంగా బతుకుతుంటుంది. నేను దాన్ని కూడా తప్పుపట్టా. ఈ పుస్తకానికి దీర్ఘాసి తత్వమసి అన్నవాడు కూడా బాపడే. కులంగా కాదు, తలంగా కూడా. ఇట్లా నీడబారితే, మనిషి నీడబారితే స్నానం చేసే మడిగట్టుకున్న కుటుంబం నుంచి వచ్చి అక్షరం ఒడిగట్టుకొని 4 వేదాలను, ఉపనిషత్తు ధర్మాలను, 18 పురాణాలను, బ్రాహ్మణాలను, భగవద్గీతలను, భాష్యాలను కాదు ప్రపంచం మార్చేదాన్ని కూడా అవపోసన పట్టినవాడు ఆ పుస్తకానికి ముందు మాట రాశాడు. అన్న కూడా చెప్తాడు, ఈ పుస్తకానికి ఎవరెవరితోటి మాట్లాడిద్దాము, నీ వంతుకు చెప్పు అంటే సార్ పేరు చెప్పినప్పుడు సగం పుస్తకం అయిపోయింది అన్న. నా వంతుకు పెట్టినప్పుడు కుప్పబారిన పెట్టాను. ఈ ఇద్దరు రాసిన తరువాత బ్రాహ్మణము నుంచే పండించిన బతుకు చిత్రము ఎంత పవిత్రంగా ఉంటుందో ఆ 2 వ్యాసాలు చదివితే మీకు అర్థమవుతుంది. బ్రాహ్మణాన్ని మనం తప్పుపట్టకూడదు. నాదొక మనవున్నది సార్, ఈ వేదిక నుంచి చిన్న సాహసం చేయబోతున్నాను. తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, చెప్పదలుచుకున్నాను. ఒకసారి చాలా కలుక్కుమని కూడా అంటది అది. మన్నును అన్నము చేసిన నా చేతులను ఈ దేశము, మన్నును అన్నము చేసి నా చేతులు, మన్నును అన్నము చేసిన చేతులు ప్రపంచము ఆకలి తీర్చిన, మన్నును అన్నము చేసిన చేతులను ఈ దేశం మొల మీద పెట్టుకున్నది. మాటలను మంత్రాలుగా చెప్పుకొని బతుకుతున్న వాడిని తల మీద పెట్టుకున్నది. అక్కడనే ఈ దేశ సంస్కృతి సంకరాకం మొదలైంది.
మన్నును అన్నము చేసిన చేతుల కంటే మంత్రమేం గొప్పది కాదు కదా. మంత్రం ఉన్న అందుకోసం శ్రీరామ్ సార్ని ఒకసారి గుర్తు చేస్తా. ఇంట్లో దేవునర్ర లేకున్నా వెళ్తుందట, కానీ టాయిలెట్ లేకపోతే తెల్లారదంటాడు. ఓరే నీ అమ్మ ఏనేంది బలి ఉన్నది, పూజ గది లేకుండా తెల్లారుతుందట. కానీ టాయిలెట్స్ లేకపోతే ఇల్లు గడవదంటాడు. ఈ రహస్యాన్ని, ఈ సత్యాన్ని కనుక మనం వంట పట్టించుకుంటే ఈ అందరూ బ్రాహ్మణులమే. అందరూ మన్నును అన్నము చేసిన రైతులమే కదా. మనమంతా ఈ నేల తల్లి బిడ్డలము కదా. చిన్నప్పుడు ఎప్పుడో ఈ లోకము నీ ఇల్లు, జనమంతా నీ వాళ్ళు, ప్రగల్భాలు మార్చుకో, ప్రకృతి నుంచి నేర్చుకో అంటాడు ఒకడు. సారు చెప్పిన అన్న వెనకబడ్డ శ్రీకాకుళం జిల్లతాడికి వస్తున్నా, ఒక్కసారి లేలే, ఎందుకంటే నన్ను చాలా మామూలు గదపలేయాల. వజ్రయానం కోసం చెప్పాడు కదా సారు. ఇక్కడ శ్రీకాకుళమే కాదు, అక్కడ ఒరిస్సా సరిహద్దు కూడా కళింగ యుద్ధం జరుగుతుంది కదా. ఈ రక్తపాతము 100 మంది పాలనలు అవుతారన్న తన తండ్రి సంతానాన్ని చంపిన అశోకునంత కిరాతకుడు ఈ ధరాతలం మీద పుట్టుండడు నాకు తెలిసి. కానీ మీ కళింగ యుద్ధం తర్వాత మీ పూర్వపు శాపగ్రస్తులున్నరే, వాళ్ళ పాఠం ఎక్కడనో వాడు వెనుతిరిగి ఆ రక్తము నుంచి నేర్చుకున్నాడు. కాబట్టి కింద చట్టం పెట్టి ఆ వజ్రయానాన్ని తలకెత్తుకొని ఈ ప్రపంచం మీద అంత గొప్ప చక్రవర్తి కూడా ఇంకొకడు పుట్టలే ఈ భూమి మీద. ఆ భిక్ష మీరు పెట్టిందా ఏముంటుంది అశోకుడికి? ఆ భిక్ష మీరు పెట్టిందా ఉంటుంది? ఇప్పుడు సార్ చెప్తుంటే నాకు అవగతమైంది. జ్ఞానోదయము కొన్ని సముదాయాల నుంచే రాదన్న. అన్వేషణ మొదలైతే అనేక సముదాయాల నుంచి జ్ఞానం నిక్షిప్తం చేయబడి ఉన్నది. అందుకోసం ఈ గొప్ప పుస్తకానికి నన్ను నా వాక్కులమ్మ ప్రచురణకు ఖ్యాతినిచ్చినవన్న నువ్వు. ఇగో నాకు ఖ్యాతినిచ్చిన వాక్కులమ్మ ప్రచురణకు ఖ్యాతినిచ్చినవు. ఇదేం పడిపోతుంది. ఇగో ఉంటుందిలే. ఇది మళ్ళీ పెట్టుకోవా సారు? అది పట్టుకోకపోతే నాకు మాట్లాడడానికి రాదు. మనిషికో జబ్బు ఉంటుంది. ఇది ఈ గొప్ప పుస్తకం అచ్చేయడానికి నాకు అదృష్టాన్ని కలిగించినందుకు అది ఇక్కడ జారుతుందని ఇప్పుడు ఇంకొకటి కూడా సారు అశోకుడు ఎంత గొప్ప చక్రవర్తితో ఇలా ఒక చిన్న మాట చెప్తాను సార్ కోసం. సారే వినండి. ఏ అశోకుడి ఏ బౌద్ధాన్ని దేశం అయ్యా ఏ బౌద్ధాన్ని దేశం ముక్కలు ముక్కలుగా శిథిలం చేసిందో ఈ దేశ స్వాతంత్రం వచ్చిన నాడు, ఇది మీరు మాట్లాడితే బాగుండు కానీ అది చిన్నప్పుడు ఎప్పుడో కుచ్చుకపోయి అట్లనే ఉన్నది. అది అప్పుడప్పుడు మాట్లాడుతుంటా నేను. ఏ బౌద్ధాన్ని ఈ దేశం వాస్తవానికి బ్రాహ్మణాల తలనరికింది కావున తట్టుకోలేకపోయిండ్రు. ఈ బౌద్ధం బతుకుంటే బ్రాహ్మణం బతకది అన్న దాని తలనరకడం మొదలు చేశారు. అయినా బౌద్ధాన్ని చేసిన శిథిలం నుంచే ఈ దేశ స్వాతంత్రము చిహ్నాలను ఎదుర్కోవడానికి మీరు విధ్వంసమే చేసిన శిథిలాల నుంచే ధర్మచక్రం ఎదుర్కొన్నారు. మీరు విధ్వంసం చేసిన అశోకుని చక్రాన్ని, అశోకుని సింహాలను మీ రాజచిహ్నాలుగా ఆ ధర్మచక్రం కూడా ఆ 24 పంక్తులు గల ధర్మచక్రం కూడా మీరు శిథిలము చేసిన శిథిలాల నుంచి చేరుకున్న ధర్మచక్రం బౌద్ధ భిక్ష
స్వామి వివేకానందుడు ఎప్పుడో అంటాడు, బౌద్ధాన్ని కోల్పోయిన నా దేశం బౌద్ధాన్ని కూడగొట్టుకొని ఎంత తప్పిదము చేసిందో కదా అంటాడు. ఒక్కటా వీళ్ళు చేసిన విధ్వంసం? మనం తెల్లారి లేస్తే పాపనం బాపురల మీదనే పడేడుస్తాం, కానీ ఈ విధ్వంసానికి ఒక్క పాపడు కాదు సుమా. బ్రాహ్మణ కట్టుబాట్లను, బ్రాహ్మణ సత్యాలను, బ్రాహ్మణ నిత్యాలను భరించలేని అసమర్థులు కూడా విధ్వంసం చేసి బ్రాహ్మణుడి మీదకి ఎందుకు ఎత్తలేదనుకుంటారు మీరు? బ్రాహ్మణుడు ఏమైనా ఈ దేశానికి శత్రువా? కాదే. జ్ఞానము బ్రాహ్మణం అన్నారు కదా వాల్మీకి రామాయణం. ఏ కులపుడు రాశాడు? మహాభారతం ఏవుడు రాశాడు? కులాలు కాదు. ఇక్కడ మనం జ్ఞానపరంగా చూస్తే అందరూ ఈ నేల తల్లి బిడ్డలమే. మనం ఎవరికెవరు శత్రువులు కాకూడదు. మీరు వర్ణాశ్రమ ధర్మం కూడా ఒక్కొక్కసారి నాకు బాగా నచ్చుతుంది సార్, ఒక్కసారి నన్ను చూడండి సార్, ఇటు చూడండి. వర్ణాశ్రమ ధర్మం నాకు బాగా నచ్చుతుంది సార్, దాన్ని వక్రీకరించిన గంతే మాత్రం. ఒకటి చెప్పనా, తల బ్రాహ్మణం అన్నాడు, కుల బ్రాహ్మణం అని చెప్పలేదు. చూడండి, అంటే తల లేని కులం ఉంటుందా ఈ ధరాతలం మీద? ఒకసారి ఆలోచించండి. తలున్నోడు ప్రతివాడు బ్రాహ్మణం అని చెప్తుంది ఆ ధర్మం. తలకాయ పనిచేసినోడల్లా బ్రాహ్మణుడే. భుజస్కంధాలు క్షత్రియం. అంటే బలమున్నవాడు. నిజంగా ఏ శత్రువుకైనా ఏ రాజుకైనా కులం అనే రాజు ఉన్నాడా? అన్ని కులాల రాజులు ఉన్నారు, చూసుకోండి. నాభితోడలు వైశ్యం. వైశ్యం అంటే మీరేమనుకుంటున్నారు? కోటోడు అనుకుంటారు కదా? కాదు, అనే కాదు. గీతాచార్యుడు చెప్పిన అర్థంలో వైశ్యం అంటే కృషివలుడు. కృషివలుడు అంటే రైతు. మన్నును అన్నము చేసిన వాడు అందులో ఉన్నది. చూడండి, పాదము శూద్రం అన్నాడు కదా. చెప్పనా ఇది? సారు 100 పుస్తకాలు రాయచ్చు ఈ ఒక్క పదానికి. ఈ 4 యుగాలల్లా తలనే బ్రాహ్మణమని పొగరుగా ఉన్నవాడు ఈ 4 యుగాలల్లా ఈ తల నా పాదాన్ని మొక్కిందా, నా పాదము ఈ తలను మొక్కిందా? చెప్పండి. ఇప్పుడు నీ తలనే నా పాదాన్ని మొక్కింది తప్ప 4 యుగాలల్లా నా పాదం ఎప్పుడు నీ తలను మొక్కలే. ఇది కూడా జ్ఞానం కాదు ఈ దేశానికి. ఇది ఒక్కటి సరిపోతుంది కదా చూస్తే. అందుకోసం పై 3 భాగాలు ఒక దేహములో 4 భాగాలు 4 అంశాలుగా విభజించాడు. మరి 5వది ఎందుకు వదిలేసిండ్రు? సారు ముందట నేను 5వది అనొద్దు, మరి 5వ వర్ణం కూడా ఉన్నది. మరి దాన్ని ఎందుకు భాస్కరన్న నువ్వు చెప్పాలి? 5వ వర్ణం ఏంది? కాదు, పనికిమాలైన పదం. ఇప్పుడు పంచమం కాదది. మళ్ళా దళిత వాడలో పోకు, అంబేద్కర్ తీసుకురాక. 5వ వర్ణం నిషాద. సార్ తప్పు చెప్తున్నానా నిజమేనా? ఇక మీరు నిజమంటే నిజమే అనుకో, ఎవడడం వచ్చినా లెక్క చేయాలి. లేదు, 5 వర్ణాలు ఉన్నాయి. ఇది నేను చెప్పింది కాదు. ఋగ్వేదం ఫస్ట్ 4 వేదాలల్లా మొదటి వేదమైన ఋగ్వేదములో 5 వర్ణాలు ఉన్నాయి. ఈ గుడ్ల కాసినోడికి ఋగ్వేదం ఏంది? ఆకలింపు చేసి తలుచుకుంటే మీకు తెలియంది ఒకటే, నేనే ఈ 5 కాదు. తలలో బ్రాహ్మణుణ్ణి, భుజస్కంధాలలో క్షత్రియుణ్ణి, నాభితొడల మధ్య వైశ్యుణ్ణి, పాదాలలో శూద్రుణ్ణి, ప్రాథమిక మూలంలోకి పోతే నిషాదుణ్ణి. ఈ 5 నేనే, 5 కాదు. ఈ 5 భూతాలతో ఆకృతి కాబట్టి నా దేహమే ఈ 5 తప్ప 5 అనేటోళ్ళు 5 ముఖాలుగా పుట్టలేదు. ఇది సత్యం, ట్రూత్. ఇంతటి ధర్మాన్ని అరటి పండు ఒలిసినట్టుగా
భారత జాతే కాదు, యావత్తు ప్రపంచ జాతి ఏదో ఒకానొక రోజు కళ్ళు తెరవకపోతుందా? ఏదో ఒకానొక రోజు నన్ను తన గుండెల్లో నిక్షిప్తం చేసుకోలేకపోతుందా? ఏదో ఒకానొక రోజు వాడ్రేవు చిన్న వీరభద్రుని లాంటొచ్చి ఈ బండాగారగాన్ని పగలగొట్టలేకపోతాడా? ఏదో ఒకరోజు దీర్ఘాసి అనే అమ్మ చేతుల వీర ఖడ్గము దేసి ఈ అజ్ఞానము శిరస్సులు నరకపోతుందా అని కలగనకపోతే ఈ నేల ఈ ఇద్దరిని ఎందుకు గంటదయ్యా? మనమే వెనకబడ్డ కులాలు, వెనకబడ్డ రాష్ట్రాలు, వెనకబడ్డ జిల్లాలు. నేను ఎవరినో తెలుసా? అమ్మ తెలియదు, నాన్న తెలియడు, కులము తెలియదు, ఒక అనాథ శిశువుని నేను. దళితుడు పేరు వచ్చింది కదా, ఎవడురా అంత దరిద్రము నాకెందుకు అని యుద్ధమే ప్రకటించాను. మనిషిగా కూడా రారా నన్ను. 5 ఏళ్ళు తెచ్చుకున్నాడు కులం పడితే మరి 10 ఏళ్ళు పెంచి పెద్ద చేసి 15 ఏళ్లకు నాకు పెళ్లి చేసిన రెడ్డోడెట్టుకోవాలి. చిన్నప్పుడే వైదిక ధర్మాలలోకి స్వీకరించి ఉపనయన ధర్మాలేసి ఊపిరి పోసిన ఈ జ్ఞానమంతా ఎవరిది కావాలి? మరి గొడ్ల కాసిండు పాటలు పాడతాడా అనుకుంటే పగల కొడతాడు కూడా. అయితే నాకు ఇవ్వల్ల మాట్లాడినంత నాకెందుకో చాలాసార్లు నేను గుండె నిండుగా శిరస్సు వస్తున్నా. మీకు ఏది కానీ మీకు తెలియంది ఇంకొకటి కూడా ఉన్నది. ఏ వేదం చదవకూడదో, ఏ వేదం ముట్టుకోకూడదో, ఏ వేదం బ్రాహ్మణుడిదేనో, ఏ వేదం ఒకసారి కొద్దిల సారి అవతల పోతాను. మన భుజం మీద తుండుగుడ్డు ఉంటుంది చూశారా మీరు? ఈడ ప్రతి ఒక్కరి వారికి తువ్వాలు వేస్తారు కదా. ఈడ అది ఉపనయనానికి సింబాలిజమే. అది కూడా ఉపనయనానికి సింబాలిజం. తుండుగుడ్డ లేకుండా ఎవడు తిండి తినొద్దని. అయినా సార్ మీరు క్షమిస్తా అంటే ఒక మాట చెప్తాను. గాయత్రి అనేది విశ్వకర్మ చేసిన బొమ్మ 5 ముఖాలది కాదు సార్. బ్రహ్మదేవుడికి ఇల్లాలు అంతకంటే కాదు సార్. విశ్వకర్మకి ఇల్లాలు కాదు సార్. నా భాషలో నా తండ్రులు నేర్పింది, నా దేశం నేర్పిన జ్ఞానం ఒకటి ఉన్నది సార్. గాయత్రి కదా. గాయాన్ని మనకు దేయం కదా సార్. గాయం అంటే దేయం. రామకృష్ణానంద ఏను గాయం అనగా దేహం. అందులో త్రికరణాలు ఉన్నాయి. హిడ, పింగళ, సుషుప్తి అని ఈ 3 పాయలను కలిపిన త్రినాడులు ఉన్నాయి కదా. గోదస్థానము నుంచి కపాలం వరకు. ఇదయ్య గాయత్రి. ఇది అజప గాయత్రి అంటారు. పరతత్వములో ఈ 3 ప్రకరణాలు, ఈ 3 పాయలు నడువని ప్రాణి ఏదనున్నది అయిపోతలం మీద. మరి ఇది కదనే ఉపనయనము. 4 పోగులేసుకుంటే జంజరం ఎట్లయితుందే? అది ప్రతి ప్రాణిలో ఈ 3 పాయలు వరిదిల్లితేనే ఆ పాయల పురుడు దిగినాడు పాతి పెడతారు కదా మనలను. ఇదే గాయత్రి అంటే. ఉపదేశం చేయాలా? పుట్టినాడే చేసింది కదనే అదే ఉపదేశము. ఉచ్ఛ్వాస నిశ్వాసమే కదనే ధ్యానము. ఇదే కదా జపము. మంత్రోపదేశాలు మన తంత్రాలు తప్ప నేచర్ ఎప్పుడు నీకు మంత్రోపదేశం చెయ్యదు. వాని పుట్టుకనే ఒక మంత్రం, వాని క్రియనే ఒక తంత్రం. ఎంతమంది నిజంగా మీ ఇద్దరు ఇలా నన్ను చాలా గమ్మత్ చేశారు సార్. ఈ నేపథ్యం
ఇంతటి గొప్ప పుస్తకానికి నా వంతు భాగమైనందుకు, నన్ను ఇందులో భాగం చేసినందుకు అన్న అమ్మల గన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ చేతిలోని ఇగో నీ వీరఖడ్గానికి, నీ కలికరేలకు శరణాగతి చెప్తున్నా. నువ్వు వెనకబడలే అన్నా, నువ్వు వెనకబడలే. నేను అనుకున్న వాళ్ళు నీ ముందర చాలా వెనుకబడున్నారు. నువ్వు చాలా అందరికంటే ముందున్నావన్నా, ముందు వరుసలో ఉన్నావు. ముమ్మూర్తులు చెప్తున్నా ఇది. లేకపోతే వాక్కులమ్మ ఈ పుస్తకాన్ని నచ్చేయదన్నా. ఎందుకు కలిసినామో, ఇంకా నీతోటి నాకు చాలా పని ఉన్నది. సార్ కూడా దయగలవాలి, గొప్ప పని చేద్దాం మీరు దయగలిస్తే. ఇంతటి నేపథ్యానికి కారణభూతమైన నల్లనయ్య శరణాగతయ్య, నీకు నల్లనయ్య, నీకు శరణాగతయ్య. ఈ వకీల్ సారు ఏం తెలియదు అన్నాడు, కానీ చాలా గొప్పగా మాట్లాడాడు. జోగినాయుడు కాదు ఆయన, అనురాగ యోగినాయుడు. మన యోగి అంటే థ్యాంక్ యూ.